దైవ దర్శనానికి వెళ్ళే సమయంలో ఏమేమి తీసుకొని వెళ్ళాలి? మన జీవితంలో నిత్యము కానీ అడపాదడప కానీ ఆలయ దర్శనం చేస్తూ ఉంటాం. సనాతన ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క కర్తవ్యం ఆలయ దర్శనం చేయడం. కొంతమంది నిత్యము ఆలయ దర్శనం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆలయ దర్శనం చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా కూడా బాధపడేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఆలయ దర్శనానికి వెళ్ళే సమయంలో ఏమేమి తీసుకుని వెళ్ళాలి అని అంటే సాక్షాత్తు గీతాచార్యుడే చెప్తాడుగా, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే నా గురించి పత్రము కానీ పుష్పము కానీ ఫలము కానీ నీళ్లు కానీ నాకు సమర్పిస్తారో, భక్తితో సమర్పిస్తారో అలాంటి వారి యందు నేను అనుగ్రహిస్తాను అని అంటాడు. అంటే పత్రము, ఏవైనా పత్రాలు, మారేడు దళాలు కానీ తులసి దళాలు కానీ లేదా తమలపాకులు కానీ, పుష్పం ఏవైనా పుష్పాలు కానీ, ఫలం కొబ్బరికాయలు కానీ, ఏవైనా పళ్ళు కానీ ఆ సీజన్గా ఉండేటువంటివి పండ్లు, పత్రం పుష్పం ఫలం తోయం, నీళ్లు కానీ అభిషేకానికి నీళ్లు కానీ లేదా ద్రవ పదార్థాలకు సంబంధించినటువంటివి చెరుకు రసం లాంటివి కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉందిగా. ఎప్పుడైనా ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇవి తీసుకొని వెళ్ళాలి. చాలామంది ఇలా తీసుకొని వెళ్తూనే ఉంటారు. వీటితో పాటు ఆధునికంగా కొద్దిగా మనము బ్రాడ్ మైండెడ్గా ఆలోచించాలి. నిత్యము ఆలయానికి వెళ్ళలేకుండా అడపాదడపా వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నిత్యం వెళ్తే కనుక నిత్యం భగవద్ దర్శనం చేసుకుంటాం. ఏదో నెలకొకసారి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారనుకోండి, నువ్వు నెలకొకసారి వెళ్తున్నావుగా, నెల రోజుల పాటు నీకు దైవ దర్శనం యొక్క అనుగ్రహం నీకు లభించాలని అంటే కొంచెం మనము మార్చుకోవాలి విధానాన్ని. ఏంటి అని అంటే మనం అలా ఆలయానికి వెళ్ళేటప్పుడు ఆలయంలో నిత్యము వినియోగించేటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళి ఆలయం వారికి ఇచ్చేయాలి. ఏంటవి? మంచి కల్తీ లేనటువంటి సాంబ్రాణి లేదా ధూపం, అగరొత్తులు నిత్యం ఆలయంలో వెలిగిస్తారు. అలాంటి అగరొత్తులు తీసుకొని వెళ్ళి ఆలయ అర్చకునికి ఇచ్చేసి ఇవి నిత్యము దేవతార్చనలో వినియోగించండి అని వాళ్ళకి ఇవ్వడం. కర్పూరం రోజు హారతి ఇస్తారుగా, పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది. పచ్చకర్పూరంతో హారతి ఇస్తారు, పచ్చకర్పూరంతో అభిషేకంలో వాడతారు, తీర్థంలో వాడతారు. పచ్చకర్పూరం ఇచ్చేసి అయ్యా నిత్యము వినియోగించండి అని ఇచ్చేయచ్చు. లేదు, మంచి నువ్వుల నూనె, కల్తీ లేనటువంటి నువ్వుల నూనె నిత్యం దీపారాధన చేస్తారు. కల్తీ లేనటువంటి ఆవు నెయ్యి దీపారాధనకు వాడవచ్చు, లేదా నైవేద్యాలు చేయడానికి వాడవచ్చు, లేదా హోమాలు చేయడానికి వాడవచ్చు. ఇలాంటివి కర్పూరము కానివ్వండి, ధూపము కానివ్వండి, దీపానికి ఉపయోగించేటువంటి తైలము కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇలాంటివి దేవాలయంకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే కనుక, అంటే ఒక నెలకు సరిపడా వస్తువులు ఇచ్చేస్తే కనుక అవేం చేస్తారు, నిత్యము దేవాలయంలో ఆరాధన చేసే సమయంలో ఉపయోగిస్తారు. నువ్వు నిత్యం వెళ్ళలేవు గనక కాదా, నువ్వు నిత్యం వెళ్ళలేకపోయినా కానీ నువ్విచ్చినటువంటి వస్తువులు నిత్యం ఉపయోగం అవుతున్నాయి గనక నీకు నిత్యము ఆ భగవంతుని యొక్క దర్శనం చేసుకున్నట్టు ఫలితము లభిస్తుంది. ఈ విధంగా కొంచెం ఆధునికంగా మనం ఆలోచించడము, గీతాచార్యుడు చెప్పినట్టుగా పాటిస్తూ కాస్త ఆధునికంగా కూడా ఆలోచిస్తూ ఇలా చేస్తే కనుక అవి ఆలయంలో వాళ్ళకు అవసరమైనటువంటివి, ధూపము, దీపము, ఆరతి కర్పూరము ఇవన్నీ నిత్యం వాళ్ళకు ఉపయోగపడేటువంటివి. ఎవరో ఒకరు ఇస్తేనే కదా నడుస్తుంది కనుక అట్లా ఇహము పరము రెండూ అవుతాయన్నమాట. ఇలా ఆలోచించాలి.